అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరచుకుంటూ నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మనం ప్రార్థన చేసుకొని మనం ఆరాధన ఆరంభించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి వందనములు. నేటి దినము ప్రభా, ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషములు లేఖన భాగమును ధ్యానించినట్టుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి సరైనటువంటి రీతిలో చూచి గ్రహించి అన్వయించుకొని కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మంచిది, ఒక పాట పాడి మనం ప్రభువును స్తుతిద్దాం. స్తుతించెదా నీ నామం దేవానుదినం, స్తుతించెదా నీ నామం దేవానుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే వైజువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విజువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విజువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. ఫ్రెండ్స్, నేటి దినం మనము దేవుడి యొక్క సన్నిధిని మనం ఎలా పొందుకుంటున్నాము అన్న విషయాన్ని, అంటే ఇన్ అదర్ వే చెప్పాలంటే, దేవుడు మనము బాధలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని ఏ విధంగా దేవుడు సహాయం చేస్తుంటున్నాడు, ఆదరణ కలిగిస్తుంటున్నాడు అన్నది. దేవుడి యొక్క సన్నిధి మనతో ఉంటుంది అనగానే ఎప్పుడు కూడా ఎవరైనా కూడా అంటే ఇక ఫైనాన్షియల్గా కానీ వస్తురూపకంగా కానీ దేవుడు సహాయం చేస్తాడని అనుకుంటుంటారు. సరే, అది ఎంతవరకు సమంజసము కాదు అన్నది పక్కకు పెట్టినట్లయితే, దేవుడి యొక్క సన్నిధి నాకు ఆదరణ కలిగిస్తూ ఉంటుంది. దేవుడి యొక్క సన్నిధి నాకు ఒక ఓదార్పును కలిగిస్తూ ఉంటుంది. దేవుడి యొక్క సన్నిధి, ఆయన నడిపింపు నన్ను ఏం చేయాలన్న విషయాన్ని నాకు కొన్ని చెప్తూ ఉంటుంది. ఉదాహరణకి 34వ కీర్తన 18వ వచనం. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం గల వారిని అంటే ఆయా సందర్భాలలో, అంటే ఈ యొక్క నా హృదయం విరిగిపోయిందంటే ఇది సామాన్యంగా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, నేను అనుకున్నది జరగనప్పుడు, నేను అది అనుకున్నాను జరుగుతుంది, జరగాలి అని నేను దాంట్లో టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసినాను, నేను అది పొందుకోలేప్పుడు నా మనసు బాగా గాయపడుతుంది. లేదు,
నేను బాగా నమ్మి సన్నిహితంగా ఉండే వ్యక్తులు నన్ను మోసం చేసినప్పుడు నాకు సేమ్ ప్రాబ్లం అవుతుంది. విరిగిన మనస్సు కలిగి ఉంటుంది. లేదు, నేనేదో ఊహించుకున్నాను, నా డబ్బు ఇన్వెస్ట్ చేసినాను, సరైన రీతిలో అది వర్కౌట్ జరగక నేను నష్టపోయినట్టు నాకు బాధ కలుగుతుంది. ఓకే, మరి బాధ కలిగింది కదా అండి అని చెప్పి నేను అంతటితో అక్కడికి ఆగిపోవాలా? అది ఆగిపోకూడదు. నీకు దేవుడు తోడుగానున్నాడు, ఆయన నీకు ఆసన్నుడుగా ఉన్నాడు అని మనకు ఈ యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఏమని మళ్ళీ చదువుతున్నాను చూడండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నా మనస్సు విరిగిపోయినప్పుడు నేను యొక్క ప్రజల పైన నేను నమ్మకాలన్నీ పెట్టుకుంటే నేను నష్టపోతానండి. బట్ ఈ సందర్భం మరి దీన్ని నేను ఎలా అనుభవించగలగాలి అని అంటే కూడా అది ఉంటుంది. ఆ ఉనికిని నేను పొందుకున్నానా లేదా అన్నది నాకు తెలుసుకోవాలి. ఆయన ఉంటున్నాడు. నాకు ఆ యొక్క గాయమైనప్పుడు నేను దాన్ని పొందుకుంటున్నానని అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో అంటే ఇహలోకపు జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా కూడా అంత ఒక రకంగా చెప్పాలంటే కష్టతరమైనటువంటి జీవితాలే. ఆనందాన్ని మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి మనం ఆనందాన్ని పొందుకుంటూ ఉంటుంటాం. విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పేరెంట్స్, చిల్డ్రన్, యజమానుడు, ఉద్యోగి, లేదా నా యొక్క పేదరికమును బట్టి నాకు కనీసం భోజనం చేయడానికి కూడా లేదు, నేనెవరో నాకు సాయం చేస్తానని ఎదురు చూసినప్పుడు చేస్తానని మోసం చేసినట్టు వ్యక్తులు ఉంటున్నప్పుడు ఇది సహజమైనప్పటికీ ఒక ఆదరణ మనకి వాక్యం ఇస్తున్నది ఏంటంటే అటువంటి వ్యక్తులకు దేవుడు ఆసన్నుడుగా ఉన్నాడనే ధైర్యం మనం పొందుకోవాలండి. సరే, బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం విన్నాము, తెలుసు. సో మళ్ళీ ఇది ఏదో కొత్త విషయం అని కాకపోయినా మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం ఏం చేసుకుంటున్నామంటే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎఫ్రాయిము మన్యమందు రామాతైమోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన మాపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. ఇతనికి 2 భార్యలు. వీరిలో ఒకదాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. చూడండి, ఇక్కడ ఇతనికి 2 భార్యలు ఉన్నారు, పెనిన్నా, హన్నా. ఇక్కడ ఒక ఆమెకు పిల్లలు ఉన్నారు, ఒక ఆమెకు పిల్లలు లేరు. సరే, ఇద్దరే ఉన్నారు, ఒకటే భర్త భార్య ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. ఆ యొక్క వేదన వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ 2 భార్యలు ఉన్నారు, ఒక ఆవిడకి పిల్లలు ఉన్నారు, ఒక ఆవిడకి పిల్లలు లేరు. ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు ఇతడు హన్నాకు పిల్లలు లేకపోయారు. ఇతడు షీలోహు నందున్న సైన్యముల అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చుడు. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోప్ని, ఫినెహాసులను యెహోవాకు యాజకులుగా నుండి 2 యెహోవాకు యాజకులు ఉన్నారు. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చను. గాని హన్నా తనకు ప్రియముగా అనున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చూసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారమెందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఇక్కడ గమనించండి, ఇంటి పరిస్థితి అండి ఇది. భర్త తన యొక్క భార్య యొక్క రిలేషన్తో మాట్లాడుకుంటూ
10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కానా అని భర్త అంటాడు. బట్ ఏది ఏమైనా ఒక స్త్రీకి పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ ఈమె కోరుకుంటున్నది ఏంటంటే తను కూడా తల్లి కావాలి అని. ఇక్కడ భార్య ఒకతే అయింటే అది వేరే పరిస్థితి ఎలా ఉండేది ఏమో, కానీ ఇక్కడ ఇద్దరు భార్యలుగా ఉంటున్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఒక ఆవిడకి పిల్లలు ఉన్నారు, మరొక ఆవిడకి పిల్లలు లేరు. కాబట్టి ఈమె మనోవేదన భర్త కూడా గుర్తించాడు. ఏమండి, నీవు మనోవేదనకి ఎందుకు కలుగుతున్నావు అని అన్నప్పుడు తర్వాత ఆ రకంగా హన్నా దేవుడికి ప్రార్థిస్తూ వచ్చిన తర్వాత 2వ అధ్యాయం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయమందు యెహోవా సంతోషించుచున్నది. అయితే ఇది ఎప్పుడన్నది, కుమారుని కలిగిన తర్వాత. 1వ అధ్యాయం కనుక చూసినట్లయితే ఇక్కడ 1వ అధ్యాయంలోనే వస్తుందన్నమాట. యెహోవా ఏలయనగా హన్నా తన మనస్సులో చెప్పుకుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని. ఎంతవరకు నీవు మత్తురాలవయుందువు, నీవు ద్రాక్షారసం నీ ఎదురు నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు. 14వ వచనం 15. నా ఏలిన వాడ, నేను మనోదుఃఖము కలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దాన్ని చెప్పుకొనుచుంటినెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళువు. ఇక్కడ 17వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును కాక అని చెప్పాను. ఇక్కడేంటండి, నువ్వు వేదనతో ఉన్నప్పుడు దేవుడికి ఏదైతే కోరికను చేసుకుంటున్నావో ఇశ్రాయేలీయులైన దేవుడు నీ మనవిని దయచేయను కాకంటే అదేనండి. విరిగిన హృదయం గల వారికి ఆయన తప్పకుండా సాయం చేస్తాడు. ఈ రకంగా వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 19వ వచనం 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. అంటే ఆమె విరిగిన హృదయంతో దేవుడికి ప్రార్థించుకున్నది, దేవుని మొరపెట్టుకున్నది, కుమారుడు అనుగ్రహింపబడినాడు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మన యొక్క వచనంలో గమనించినట్లయితే చూడండి, 5వ వచనంలో యెహోవా ఆమెకు, 5వ వచనం నేను చదువుతున్నాను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం ఒక ఆవిడకి పిల్లల్ని దేవుడే ఇచ్చినాడు, రెండవ పిల్లలు కలగకుండా కొంతకాలం ఆపినాడు. అది దేవుడి యొక్క ప్రణాళిక. అంటే ఇక్కడ అయినప్పటికీ కూడా దేవుడిని ఈమె వేడుకున్నది, మనవి చేసుకున్నది. ఏ రకంగా తనలో తాను ఇక నిట్టూర్పుల ద్వారా ఏమని, నేను ఆత్మలో దేవుణ్ణి ఆమె ప్రేర్ చేసుకున్నది. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో మత్తుగా ఉన్నట్టుంది, ఏదో మద్యం దాగినట్టున్నారు. కాదండి. ఒకటి, హన్నాకు కుమారుడు అనుగ్రహింపబడిన తర్వాత 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆమె సంతోషించింది. తను విరిగిన నలిగిన హృదయానికి ఆయన సమాధానం ఇచ్చినాడు. చూడండి, సంతానం లేని వారి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటుంటారు. సరే, ఏది ఏమైనా ఒకటి, ఇవి ఇరువురి మధ్య భర్త భార్య మధ్యలో ఉండేటటువంటి ఆలోచనలు, వారు బాధపడుతూ ఉంటుంటారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, వీరి దగ్గరికి వచ్చేటటువంటి వ్యక్తులు వీరికి సంతానం లేదు అని ఇంకా కొంచెం చులకన చూసే అవకాశాలు లేకపోలేదండి. వీరెవరండి అంటే, ఎవరో తెలియని వారు, అసలు ఎక్కడోలో దగ్గరి వాళ్ళే ఎక్కువగా ఇటువంటి మాటలు అంటూ ఉంటుంటారు. అది ఇంకా బాధాకరం. కాబట్టి రాను రాను ఏమైపోతూ ఉంటుంది, వీరు సొసైటీలో కలవటానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే సొసైటీలో కలవటానికి కనుక వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అందరూ అడుగుతారండి. సో అడగకుండా ఎందుకు ఉండలేకపోతారండి, అది వారి యొక్క వ్యక్తిత్వాలు. కానీ అడగాల్సిన అవసరం ఏం లేదు. ఏమ్మా మీకు లేరా, సరే మనకు తెలియని వ్యక్తుల్ని ఏదో ఒకసారి అడుగుతాం, ఎంతమంది అండి పిల్లలు అని అంటాము, లేరండి అని అంటారు, అయిపోతుంది చాప్టర్. కానీ ఇది రెగ్యులర్గా మనం వెళ్ళేటటువంటి ఫెలోషిప్స్లో కానీ చర్చెస్లో కానీ మనకు తెలిసి ఉండి కూడా అడుగుతూ ఉంటుంటారు, చూసినారా? అది బాధాకరం.
వాళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళు ఏమని బాధపడతా ఉంటుంటారంటే, సరే ఎవరోనండి తెలియని వ్యక్తి అడిగినాడంటే అది వేరే విషయం, కానీ తెలిసిన వ్యక్తులు ఈ రకంగా ఎందుకు అడుగుతున్నారండి అని బాధ కలుగుతూ ఉంటుందండి. కాబట్టి నేను నేర్చుకోవాల్సింది కూడా ఏంటండి, ఒకవేళ పరిస్థితులను బట్టి వారు చెప్పే విధానాలను బట్టి అడగవచ్చు, కానీ వెంటనే పెళ్ళైనటువంటి కొద్ది మందికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి, లేదా మరి పెద్దవాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి ఇక రాను రాను జీవిత అనుభవం కలిగి ఉంటున్నారు కాబట్టి వారి సమాధానం వేరేగా ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను వీరికి కలిగినప్పుడు ఈమె యెహోవాకు మొరపెట్టింది, విరిగిన హృదయంతో మొరపెట్టుకుంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చినాడు. 2వ వచనం 1వ వచనం, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగని, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఇదండి, ఒకప్పుడు విరిగిన హృదయం ఇప్పుడు సంతోషంతో బలముతో మానసికమైనటువంటి స్థితి ధైర్యాన్ని కలిగించింది. రైట్, ఆమెకు ఒక కుమారుడు కలిగినాడు, సమూయేలు పేరు పెట్టుకుంది, ఇట్స్ గుడ్. బట్ ఆమె ఎప్పుడో ఎంతో విరిగిన హృదయం కలిగినప్పటికీ కూడా ఆమె సంతోషించడానికి కారణమైందండి. అది తర్వాత 23వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. కీర్తన 23వ కీర్తన చాలా వరకు మనం కంటత చెప్తాం. అఫ్కోర్స్ అందరూ కాదు, కానీ సండే స్కూల్ చిల్డ్రన్ కానీ కొద్దిమంది పెడతా ఉంటుంటారు. ఒకసారి ఒక పాస్టర్ గారు 23వ కీర్తనను చాలా వివరించినాడట ఒక చర్చిలో. చక్కగా చూడకుండానే, అంటే చూశాడా చూడలేదా పక్కకు పెట్టినట్టయితే ఆయన ఆ యొక్క 23వ కీర్తనను చాలా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి 23వ కీర్తనలో ఏమంటున్నాడు, యెహోవా గురించి మాట్లాడి అంతా చెప్పిన తర్వాత సంఘం అంతా హ్యాపీగా ఫీల్ అయిపోయినారట. వండర్ఫుల్ మెసేజ్ అండి అది ఇది. అయితే అక్కడ ఇంకొక సీనియర్ పాస్టర్ ఉన్నాడట, చాలా ఎల్డర్లీ మ్యాన్, దైవ సేవకుడు. ఆయన పెద్దగా అంతా ఏమీ చలనం లేదు. సో అందరు అనుకున్నారు, ఏంటి అబ్బాయిని ఏం మాట్లాడడం లేదు, అందరూ ఈయనకు చప్పట్లు కొట్టి బాగా చెప్పినావని అని అన్నప్పుడు, అంటే అప్పుడు సీనియర్ పాస్టర్ అన్నారట, ఇతను కాంట్రవర్సరీ కాదండి, జస్ట్ అండర్స్టాండింగ్, మీరు వాక్యం విన్నటువంటి వ్యక్తి మీకు చెప్పింది ఒక కాపరి గురించి, కానీ ఆ కాపరి యెహోవాయే నాకు తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు, కాపరి కంటే ఎక్కువగా యెహోవా నాకు తెలుసు. రెండు కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ ఆయనే నాకు తెలుసు అనటం వేరు, కాపరిగా నాకు తెలుసు అనటం వేరు. సరే, ఆయనే నాకు తెలుసు, నా రక్షకుడు ఆయన, కానీ ఇక్కడ యెహోవాయే నాకు కాపరి, ఆయన నాకు కాపరి అన్నది ఇక్కడ దావీదు గారు మనకు విషదపరుస్తున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఆయనను కాపరిగా నాకు తెలుసా, ఒకటి కాపరి, బట్ ఆ మెయిన్ పర్సనే తెలుసా, అది దేవుడైనటువంటి యెహోవాకు ఉన్నటువంటి ఆయన వ్యక్తి, పర్సనల్ బీయింగ్, అది అప్పుడు నాకు ఇది జరుగుతాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. ఎవరండి? మనం ఇంటిలో ఏదో బాధలో ఉంటున్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు అక్క వచ్చి మనల్ని ఏదో పరామర్శించిపోవటము, స్నేహితులు వచ్చి పరామర్శించిపోవటం అంతా భేదమైనప్పటికీ డాడీయో మమ్మీ ఒకవేళ నువ్వు ఎక్కువగా ప్రేమించినట్టు వ్యక్తులు రాలేదనుకోండి, ఎలా ఫీల్ అవుతావు? కానీ అదే డాడీ వచ్చి ఎలా ఉన్నావు, తగ్గిందా జ్వరం ఏమైనా అని ఒక ఫోన్ కాల్ కానీ దగ్గరే ఉంటే టచ్ దర్వా కానీ చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్, అంటే భర్త భార్యల మధ్యలో కూడా ఇది ఎలా ఉంటుంది. స్కూల్లో కూడా పిల్లలు కొన్ని సందర్భాలలో ఒక టీచర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టూడెంట్స్ని దర్శించినప్పుడు హౌ దే ఫీల్, ఈ వ్యక్తి ఈ పని ఎవరు చేస్తున్నారంటే మనం ఆరాధించే దైవం, నువ్వు ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే ఆ దేవుడు. కాబట్టి ప్రియులారా, నీ ప్రాణానికి సేద తీర్చేది ఆయనే. నీ రిలేషన్ను బట్టి నీ హృదయం కనుక విరిగినట్లయితే తప్పకుండా నీకు ఆయన ఆదరణ కలిగిస్తాడు, నీకు ఆసన్నుడుగా ఉంటుంటాడు. తర్వాత ఏ రకంగా నువ్వు మారుతున్నావు అన్న విషయానికి కనుక వచ్చినట్లయితే ఇర్మియా గ్రంథము, మేజర్ ప్రాఫిట్ ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఎలా మారబోతున్నావో చూద్దాం. ఆ కాలమున
యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదరు. జనములన్నీయు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వపు చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చేది. ఇది ఎప్పుడు? నీవు విరిగిన మనస్సులో నుంచి బయటికి వచ్చినప్పుడు నీకు ఇది గొప్ప ఆనందకరమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి 14వ వచనంలో ఏం చెప్తున్నాడండి? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నేను నా ఆలోచన విధానం కనుక మారకుండా ఉన్నట్లయితే నేను ఆశీర్వాదం పొందుకోలేను. ఉన్నప్పటికీ కూడా లేనట్లుగా నేను అనుకున్నట్లయితే నేను ఏ రకంగా ఉండను. కాబట్టి నీ యొక్క హృదయం విరిగినప్పుడు ఇక భ్రష్టత్వంలోనికి వెళ్ళటానికి కారణాలు కూడా ఏంటంటే, మనుషులు కోరుకునేటటువంటి కొన్ని విషయాలలో అత్యాశ అన్నది ఒకటి ఉంటుందండి. అత్యాశ కొన్ని సందర్భాలలో వ్యక్తులను నాశనం చేస్తూ ఉంటుంది. ఇలా ఉండాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అనే. కాబట్టి ఆ రకంగా కాకుండా ఉంటున్నప్పుడు తప్పకుండా సమస్యలలో నీ హృదయం విరిగినప్పుడు దేవుడు తర్వాత నీకు సహాయం చేస్తాడు. 1 రాజులు 19వ అధ్యాయం. ఇక్కడ మరొక వ్యక్తి గురించి చూద్దాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలుకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. ఏలియా యొక్క గొప్పతనాన్ని ఆహాబు యెజెబెలుకు చెప్తాడు. యెజెబెలు ఈయనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, రేపు నిన్ను నేను చంపేస్తాను. కాబట్టి 3వ వచనం, అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరమలేముకు పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, అంటే చనిపోతే బాగుండు, చావాలి అని తలంపుతాడు ఉండి దేవుడికి మొరపెడతా ఉంటున్నాడు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు. అంటే నేను ఎంతకాలం బ్రతికినానో నాకు ఇక చాలయ్యా. చాలామంది అంటుంటారండి కొన్ని సందర్భాలలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి మాటలు పలకరు, ఇంకా జీవించాలన్నట్టు ఉరుకులు పరుగులు చేస్తూ ఉంటుంటారు. అనారోగ్యం వచ్చినప్పుడు కొద్దిసారి ఆటోమేటిక్గా, అంటే వారికి తెలియకుండా అంటుంటారు, అప్పుడు అసలు నేను చనిపోవాలనిపిస్తుంది సార్, చనిపోతే బాగుండు. ఇంకా ఒక్కొక్కసారి బెడ్ పైనే ఉండి ఇక చనిపోవడానికి దీనికి డాక్టర్ గారిని అంటే, డాక్టర్ నేను ఇంకెంతకాలం బ్రతుకుతానండి, నేను బ్రతకటం అవసరమా అండి. ఇది మానవులలో వచ్చేటటువంటి తలంపులు. ఇదే మాట ఇక్కడ ఏలియాకు వచ్చింది. అప్పుడు అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుతుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. చూసారా అండి, మరణాపేక్ష గలవానే దగ్గరికి దేవుడికి మొరపెట్టింది ఏంటి, దేవుడు చేసింది ఏంటి? దేవుడికి ఏమని మొరపెట్టుకున్నాడండి? ఈయన నన్ను తీసుకోండి సార్ అంటున్నాడు. ప్రభువా నన్ను తీసేసుకుని, నాకు చాలు, ఇక నేను బ్రతికినంత కాలం ఇక నా వల్ల కాదన్నాడు. కానీ దేవదూత వచ్చి ముట్టి, నథింగ్ టు వర్రీ, నువ్వు ఫస్ట్ భోంచేయి. ఇక్కడ కొద్దిమంది అనుభవజ్ఞులు ఏమంటుంటారంటే, ఒక్కొక్కసారట శరీరానికి కావలసినటువంటి ఆహారం సరిగా లేనప్పుడు కూడా తలంపులు సరిగా ఉండవట. ఆకలి, అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు, ప్రయాణం చేసుకుంటూ పోయినప్పుడు కొద్దిమంది కోపం ఆటోమేటిక్గా వచ్చుద్దట. కాబట్టి శరీరానికి భోజనం అవసరం. కానీ ఫస్ట్ ఇక్కడ దేవదూత ఏం చెప్పాడు, ఫస్ట్ నువ్వు భోంచేయి, నువ్వు భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడి గనుక అతడు భోజనం చేసి మళ్ళీ వండుకున్నాడు. రెస్ట్ లేదు. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టిన హోరేబునకు వచ్చెను. చూసారా అండి, దేవుని యొక్క ప్రణాళికలు. చావాలనుకున్నాడు, కానీ దేవుడు అతనికి ప్రణాళికలు పెరిగి మార్చినాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కొక్కసారి
నువ్వు ఆలోచించేటటువంటి విషయాలలో విరిగిన మనసుతో ఉంటుండొచ్చు, బాధపడుతూ ఉంటుండొచ్చు. కానీ నీకై నువ్వుగా శక్తి పుంజుకొని దేవుడి చెంతకు వచ్చి దేవుడిని కనుక నువ్వు వేడుకున్నట్లయితే తప్పకుండా దేవుడికి సాయం చేస్తాడు. ఇంకొక ఉదాహరణ, పేతురు గారు ఎందుకండి యేసు ప్రభువులో ప్రధాన శిష్యుడిగా మనం, అపోస్తలులో ప్రధానుడిగా మనం అనుకున్నప్పుడు, అంటే పౌలు గారు ఉన్నారు ఈ 12 మంది శిష్యులలో. ఈ యొక్క పేతురు గారు యేసు ప్రభు గురించి 3 సార్లు అబద్ధాలు చెప్తాడు. 3 సార్లు అబద్ధం చెప్తాడు. ఎందుకని? భయం, ఏదో ఒక భయం. అందులో ఒక అమ్మాయి కూడా వచ్చి అడిగితే, నీవు వారిలో ఒకనివి కదా, ఆయన నాకు ఎవరో తెలియదు అంటాడు. ఆయన అంటే మనసులో ఉండేటటువంటి వామో నాకేమైపోతుందో అన్న ఉద్దేశంతో చెప్పిటాడు. కానీ అదే పేతురు ఏం జరుగుతుందండి? నా గొర్రెలను కాయమంటాడు, నా గొర్రెలను మేపమంటాడు, కాపాడమంటాడు, గొర్రె పిల్లలను మేపమంటాడు. అతనికి అప్పచెప్తాడు పరిచర్య గురించి. తర్వాత ఏదో బాధతోనో భయంతోనో యొక్క మేడగదిలో వెళ్ళుంటున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అప్పుడు పరిచర్య ఆరంభం అవుతుంది అతనిది. చూడండి, అనేకులు ఆయన ద్వారా అంటే క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని అంగీకరిస్తారు, బాప్తిస్మాలు తీసుకుంటారు. అంతకుముందు భయపడి ఎవరైతే భయంతో. కాబట్టి స్నేహితులారా, నీలో ఉండేటటువంటి ఒక్కొక్క సందర్భాలలో పరిస్థితులను నేను చూసే కోణంలో వెంటనే కొద్దిమంది వణికిపోతారు. అంటే వణికిపోవటం అంటే ఇలా ఊగటం కాదు, ఏమవుతుందోనేమోనని కొద్దిమంది దేవుడిపైన ఆధారపడి ప్రతి పనిని సరే పరిస్థితులలో అగైన్ అండి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసేది మానవుల యొక్క దాన్ని ఏమంటుంటారు, ప్రేరణ, ప్రోత్సాహం అవసరం మనకు. కానీ కృంగుదలకు మనం వెళ్ళకూడదు. ఈరోజు ప్రాణం ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజున్న ఆరోగ్యం రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి ధైర్యం ఏంటండి? గుండె చెదిరిన వారినైనా బాగు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎటువంటి సందర్భంలోనైనా నీవు ప్రేమించే దేవుడు నీకున్నాడు కనుక తప్పకుండా ఆయన పైన ఆధారపడి పరిస్థితులను ఆయనకి, అంటే మరణాపేక్ష గలవాయ ఏలియా వచ్చినాడు, హన్న మనోవేదనతో ప్రార్థన చేసింది, ఇహలోకపు భయంతో పేతురు వెళ్ళినాడు. అంతేకాదండి, తర్వాత ఆయన తప్పకుండా నీకు ఆదరణ కలిగిస్తాడు. దాన్ని నువ్వు చూసేటటువంటి కోణంలో ఎంతవరకు నువ్వు పొందుకుంటున్నావు అన్న విషయాన్ని బట్టి దేవుడు నీకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. నిజంగా ప్రభువా, వాక్యం విన్నటువంటి వారిలో ఎంతోమంది నిరుత్సాహంతో ఉంటుండవచ్చు, నిరాశతో ఉంటుండవచ్చు, కృంగిపోయి ఉండవచ్చు, విరిగిన హృదయంతో ఉంటుండవచ్చు. కనుక మీరు వారిని తాకండి. మీరు అనేక రకాలుగా వారికి సమాధానం ఇస్తూ ఉంటుంటారు. ఏలియాకు దేవదూత ద్వారా మాట్లాడినారు, పేతురుకు మీరు ముఖాముఖిగా మాట్లాడినారు. అదే రకంగా హన్నాకు కూడా ప్రభువా మీ యొక్క వాక్కు ద్వారా ఆమెకు సంతానం కలిగింది. కాబట్టి ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఉనికిని అనుభవించి జీవితమందు ఆనందించి కృప దయచేయమని, వెలిగిన హృదయమునకు దూరంగా ఉండే కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.